హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈ వీడియోలో మేము ఇక్కడ ఈ పార్కులో ఎలా ఎంజాయ్ చేసామో మీకు చూపిస్తాను. మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ బ్యాక్ టు వంశీ బైట్స్. బేసిక్గా మేము ఇలాంటి పార్క్స్కి అది వచ్చేది పిల్లల గురించే. వాళ్ళతో మేము ఎక్కువ టైం స్పెండ్ చేయొచ్చు అని చెప్పేసి పిల్లలైతే చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళతో పాటు మనం కూడా చాలా ఎంజాయ్ చేస్తాము. ఎందుకంటే ఇంట్లో ఉంటే లైక్ హౌస్ హోల్డ్ థింగ్స్లో వాటితో తీసుకువెళ్ళడం తీసుకురావడం వీటితోనే బిజీగా ఉంటాం. ఇక్కడైతే ఓవరాల్గా వాళ్ళకే మనం టైం కేటాయిస్తాం. వాళ్ళు కావాల్సినంత బాగా ఆడుకుంటారు, ఎంజాయ్ చేస్తారు. వాళ్ళతో పాటు మనం కూడా ఎంజాయ్ చేస్తాం. చూసారా మా ఆయన అయితే ఎలా ఎక్కి చేస్తున్నాడో. మా ఆయనే కాదు, నేనే కాదు, మేమంతా బాగా ఎంజాయ్ చేస్తాం ఈ హాలిడే స్పాట్స్కి. ఎస్పెషల్లీ వంశీకి చాలా ఇష్టం. చూసారా మేము ఎంత ఎంజాయ్ చేసామంటే అంత ఎంజాయ్ చేసాం ఈ పార్క్స్లో. మేము ఇక్కడ 1 వీక్ ఉన్నామండి. మీకు ఈ వీడియోలో షార్ట్ అండ్ స్వీట్గా చూపిద్దామని ట్రై చేశాను. ఐ హోప్ మీకు నచ్చుద్ది అనుకుంటున్నాను. ఇక్కడ ప్రతి 200 మీటర్స్కి ఒక పార్క్ ఉంటుంది. వాళ్ళకి ఎక్కడ కావలిస్తే అక్కడ ఆడుకోవచ్చు. అంతా సెక్యూర్డ్గా ఉంటుంది. మనం కూడా రిలాక్స్గా కూర్చోవచ్చు. అలాగే వాళ్ళు హ్యాపీగా ఆడుకుంటూ ఉంటారు. ఇది మా ఇంటి ముందు ఉండిన పార్కు. హ్యాపీగా పిల్లలు ఆడుకుంటూ ఉంటే మేము రిలాక్స్ అయ్యి ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. హాలిడేకి వచ్చామంటే కంపల్సరీ పిజ్జా డిన్నర్ ఒక రోజు ఉంటుంది. అప్పుడే వాడికి హాలిడే ఫీలింగ్ వస్తుంది. కడుపు నిండింది కదండి, ఇంకేముంటుంది, ఆటలు పాటలు. వంశీకి అవుట్డోర్ గేమ్స్ ఎంత ఇష్టమో అలా ఇండోర్ గేమ్స్ కూడా చాలా ఇష్టము. ఇంట్లో మాట ఆడడం కుదరదని చెప్పేసి ఇక్కడికి వచ్చినప్పుడు బింగో లైక్ కార్డ్స్ ఆడడం కానీ, లేకపోతే క్యారమ్ బోర్డ్ ఆడడం కానీ, లేకపోతే బిజినెస్ ఆడడం కానీ అవన్నీ కూడా చేస్తూ ఉంటాం మేము. ఈ టైం స్పెండ్ చేయడం అనేది వంశీకి చాలా ఇష్టం. లైక్ ఈ టైప్ గేమ్స్ ఆడడం అన్నా ఏం చేయాలన్నా. చూసారా పిల్లలు ఐస్ క్రీమ్, ఇంకా ఇక్కడికి వచ్చామంటే ఐస్ క్రీమ్. బయట అయితే చాలా చల్లగా ఉంది, బట్ స్టిల్ పిల్లలకి ఐస్ క్రీమ్ కావాలి. చూసారా మాకు కూడా ఇనఫ్ టైం ఉంటుంది మేమిద్దరు మాట్లాడుకోవడానికి కానీ చేయడానికి కానీ అన్నిటికీ. మేము కూడా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాం ఈ సిచ్యువేషన్ అంతా. చూసారా బిజినెస్ ఆడుతున్నాం ఇప్పుడు. వంశీకి చాలా ఇష్టం ఈ గేమ్. ఇక్కడ వాకింగ్ డిస్టెన్స్లోనే బీచ్ ఉంది. మా హౌస్ నుంచి జస్ట్ 10 మినిట్స్ పట్టింది ఇక్కడికి రావడానికి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. రండి మీకు చూపిస్తాను. ఇదంతా కూడా చాలా ఓపెన్ స్పేస్. కరోనా వల్ల మరీ ఎక్కువ జనాలు కూడా లేరు అండ్ కొంచెం చల్లగా కూడా ఉంది. బట్ చాలా బాగుంది. మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసాము. చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఏదో వాటర్ మధ్యలో నడుస్తున్నట్టుంది మాకైతే. ఆషిక కూడా చాలా ఎక్సైట్ అయ్యింది ఇదంతా చూసి. దానికైతే ఫస్ట్ టైం కదా ఇలాగా. వంశీ కూడా జస్ట్ అలాగా చూస్తూ ఉండిపోయాడు. అండ్ యాజ్ యూజువల్గా వాళ్ళ నాన్నతో ఆడుతూనే ఉంది ఆషిక. మేము ఇంకా రిటర్న్ బ్యాక్ అయిపోయాము ఆ ప్లేస్ నుంచి. అండ్ వేడివేడిగా పులిహోర చేశాను నేను, లెమన్ రైస్. అంతేనా? మరి లిటిల్ బాయ్కి ఇవ్వా? ఆషిక తన చిట్టి మాటలతో నన్ను ఎంటర్టైన్మెంట్ చేస్తుంది. మేము ఇలాగే ఎవ్రీడే లైక్ క్లీనింగ్ చేసుకుంటూ మేమిద్దరం మాట్లాడుకునే వాళ్ళం. మేము వెళ్ళిన హాలిడే స్పాట్ ఎంత బాగుందంటే ఒకవైపు బీచ్ ఉంది, ఇంకోవైపు ఫారెస్ట్లా ఉంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది. నేను మా ఆయన ఆషిక వచ్చాము సరదాగా అలా వాక్ చేసుకుంటూ. వంశీ ఏమో ఏదో యాక్టివిటీ ఉందంటే అక్కడ స్పెండ్ చేస్తున్నాడు, ఫుట్బాల్ ఆడుతున్నాడు యాక్చువల్గా అయితే. బట్ ఈ లొకేషన్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఆషిక కూడా ఫుల్గా ఎంజాయ్ చేసింది. చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఆషిక ఉంటుందా?
ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు పిల్లలు కలిసి అందరూ ఆడుకుంటూ ఉంటారు. వాళ్ళంతా ఒక గ్యాంగ్ అయిపోతూ ఉంటారు. చూసారా ఫుట్బాల్ ఎలా ఆడుకుంటున్నారో. బయట వర్షం పడుతుంది, మేము ఫ్రీగా ఉన్నాం, ఇంకెందుకు లేట్ అని చెప్పేసి పకోడా వేసుకుని తినేసాం మేము. ఇదంతా ఏంటా అనుకుంటున్నారా, ఇది యాక్టివిటీ రూము. ఇక్కడ ఏంటంటే లైక్ ఫ్యూ గర్ల్స్ ఉండి వాళ్ళు పిల్లల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉంటారు. డిఫరెంట్ యాక్టివిటీస్ అన్నీ వాళ్ళకి నేర్పిస్తూ ఉంటారు, డ్యాన్స్ చేయిస్తారు, స్టోరీ చెప్తారు. చూసారా లైక్ ఇది ఒక యాక్టివిటీలా చేయించారు. ఇంకా చాలా యాక్టివిటీలు చేస్తారు, గేమ్స్ ఆడతారు, చాలా బాగుంటుంది. పిల్లలు ఎప్పుడు బిజీగా ఉంటారు, పేరెంట్స్కి టైం దొరుకుతుంది రిలాక్స్ అవ్వడానికి. ఏ టైంకి ఏ యాక్టివిటీ జరుగుతుందో అంత ఇన్ఫర్మేషన్ మనకి ఇచ్చారు కదా రిసెప్షన్లో, అందులోనే మెన్షన్ చేస్తారు. లైక్ వంశీ అయితే టైం చూసుకుని ఆ టైంకి వెళ్ళిపోతూ ఉంటాడు. వన్ డే కంప్లీట్ అయిపోయాక జస్ట్ లైక్ ఎండప్ లైక్ బాయ్ చెప్పి ఇలా షేక్ హ్యాండ్స్ ఇచ్చి బాక్స్ అని చెప్పి ఇలా చేసి పిల్లలని అందరికీ గుడ్ నైట్ చెప్పేసి పంపించేస్తారు ఇంటికి. రిలాక్స్ అవుతున్న తండ్రి కూతురు. కొన్ని గేమ్స్లో పేరెంట్స్ని కూడా ఇన్వాల్వ్ చేయిస్తారు. లైక్ అందుకనే తిను ఒక గేమ్లో ఇన్వాల్వ్ అయ్యారు, అందుకనే ఆడుతున్నారు తను కూడా. ఇప్పుడు పిల్లలందరూ వచ్చి తన దగ్గర స్టాంప్ తీసుకోవాలి, అదే గేము. తను కనబడకుండా దాక్కుంటాడు, పిల్లలందరూ వచ్చి ఎత్తుక్కుని పట్టుకోవాలి. మీ అందరికీ గుర్తుంటే ఆషిక బర్త్డే విషెస్ కూడా మేము ఇక్కడి నుంచే చెప్పాము. ఆషిక బర్త్డే కూడా ఇదే పార్క్లో జరిగింది. అదంతా కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. లాస్ట్ రోజు ఇక్కడ మాకు పిల్లలైతే ఆడుకుంటా అని చెప్పేసి అసలు పార్క్ వదిలి రాలేదు. టుడే ఇస్ ద లాస్ట్ డే అని చెప్పేసి వంశీ అయితే చాలా ఫీల్ అయ్యాడు. ఫైనల్గా మనకి వాళ్ళు రూమ్ ఎలా అప్ చెప్పారో తిరిగి మనం అలాగే అప్ చెప్పాలి, వాళ్ళంతా కూడా చెక్ చేసుకుంటారు. ఇదేంటో అనుకుంటున్నారా, ఇది గార్బేజ్ పడేసే ప్లేస్. ఇక్కడ క్లీనింగ్కి చాలా ప్రయారిటీ ఉంటుంది. ఈరోజే లాస్ట్ డే, మేము ఈరోజే రిటర్న్ బ్యాక్ అయిపోతున్నాం ఇంటికి. ఈరోజు ఏంటంటే మదర్స్ డే, అందుకనే వంశీ ఆషిక యాక్టివిటీ రూమ్లో ఏదో డ్రాయింగ్స్ వేసి నాకు తెచ్చి ఇచ్చారు. ఇట్స్ వెరీ స్పెషల్ టు మీ. అండ్ వాళ్ళ నాన్నతో వెళ్ళి గిఫ్ట్స్ కూడా కొనిచ్చారు. వావ్, చాలా స్పెషల్గా అనిపించింది నాకు. మా అందరి నుంచి ప్రతి అమ్మకి హ్యాపీ మదర్స్ డే. మా వెకేషన్ అయితే అయిపోయింది. వంశీ ఎంజాయ్ చేసావా? ఏం చేసావు చెప్పు. Jumping, climbing, activities, sleeping in tents. మీరు ఎంజాయ్ చేసావా? Yes. వంశీ అయితే ఫుల్గా ఎంజాయ్ చేశాడు. ఐ హోప్ మీరు ఈ వీడియో ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాం. సే వంశీ బాయ్. Bye.